తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 23వ తేదీ నుండి 29వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు జోడు చేసుకుంటుంది. ఏదైతే మీరు కన్న కళలు ఈ వారం నెరవేరుతాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఇంక్రిమెంట్ కూడా లేకపోలేదు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో మీరు చేసే ప్రయత్నాలు కొత్త కోణాల్లో ఆవిష్కరిస్తాయి. గత 2-3 సంవత్సరాల కంటే నష్టాలు చూసారో ఈ వారం నుంచి లాభాలు చూసే అవకాశం గోచరిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం లభించిందని సంతోషపడతారు. ఏది ఏమైనా సరే వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు అవి ఫలిస్తాయి. దాంతోపాటు కుటుంబ సభ్యుల అండదండలు మీకు దండిగా నిలుస్తాయి. వారి సహాయ సహకారాలు, ఫ్రెండ్స్ సహాయ సహకారాలు మీకు దండిగా లభిస్తుంది. వాటి వల్లనే మీరు ముందుకు సాగుతారు కూడా. సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాల విషయాల్లో ఒక కొలిక్కి వస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు. ఎవరి సహాయ సహకారాలు లేకుండానే మనమే చేయాలని ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసంతో మీరు చేసే ప్రయత్నాలు ప్రతి ఒక్కటి ఫలిస్తాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి, అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి మంచి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తుందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాల విషయంలో ఎటువంటి లోటుపాటు లేకుండా చూసుకుంటారు. అయితే గ్రీన్ కార్డ్, వీసా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ అందరినీ నమ్మి మోసపోవద్దు. అందరూ మన వాళ్ళే కదా, మనం సహాయం చేద్దాం అనుకుంటే మీకు గ్రీన్ కార్డుకి, వీసాకి ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు విద్యాపరంగా చాలా బాగుందని చెప్పవచ్చు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు వాటిని నిర్విఘ్నంగా చేయడానికి కృషి చేస్తారు. మీ తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి కూడా. కొంతమంది పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. కాబట్టి పిల్లల చదువుతున్నారా లేదా తిరుగుతున్నారా లేదా ఫ్రెండ్స్తో కలిసి ఎలా వెళ్తున్నారో తల్లిదండ్రుల బాధ్యత దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఎంతగానో ఉంది. వారి చదువు పట్ల, నడవడిక పట్ల మీరు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. రాజకీయ రంగంలో వారికి ఒక పదవి లభిస్తుంది. అనుకోని పదవి మీకు రావడం అన్నది ఎంతో సంతోషకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గోచరిస్తుంది. అయితే ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. చిన్నవే కదా తర్వాత చూసుకుందాం అని అధిక శ్రమ ఉండడం వల్ల ఆరోగ్యం నెగ్లిజెన్సీ ఉంటుంది. ఆహారం కూడా సమయాన్ని తీసుకోకపోవడం, కష్టపడడం, వాటి వల్ల కొంచెం ఇబ్బంది కలిగిన వాతావరణం నెలకొంటుంది. మీరు కష్టపడిన దానికి ఫలితాలు దక్కినా ఇటు ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఎంతగానో ఉంది. కాబట్టి వాటి విషయంలో నెగ్లిజెన్సీ లేకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ రంగం వారికి బాగుందని చెప్పచ్చు. పౌల్ట్రీ రంగం వారికి, పత్తి వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కూరగాయలు అధిక ధరలు కలిగి ఉంటాయి. కందిపప్పు, మినపప్పు అధిక ధరలు కలిగి ఉంటుంది. వ్యాపారస్తుల మటుకి లాభం అని చెప్పవచ్చు. సామాన్య ప్రజలకు మటుకి పెద్ద భారం అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాలమాన ప్రకారం ఎంత ఖర్చైనా కొనాలి అనే యోచన చేస్తారు. అన్నిటికంటే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆకుకూరల మీద ఎక్కువగా ఎగబడడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాధన చేయడం, అలాగే సోమవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతో కానీ, ఆరవలి కుంకుమతో కానీ
అష్టోత్తరంతో పూజ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవాష్టకం పఠించండి. ఎందుకంటే మీకు నరదిష్టి అధికంగా ఉంది. మీ దగ్గర ₹1 ఉందంటే, అమ్మ 100 రూపాయలు ఉంది, బాగా సంపాదించారు, మనకెందుకు పెట్టడం లేదు అనే యోచన చేస్తారు. మీరు ఎంతమంది పెట్టానండి, ఎన్ని విధాలుగా పెట్టినా సరే మీరు మటుకు పైకి ఎదిగిపోతున్నారు, మమ్మల్ని చూడడం లేదు అనే భావనకు వస్తారు. అక్కడ మీరు మంచితనంగా అన్ని సహాయాలు చేసినా కూడా ఏడ్చేవారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన.